ఇలా బంధం ఇది జన్మ జన్మల బంధం. హలో అంటే ఇప్పుడే మన ఆ శుభం మూవీ చూడటం జరిగింది కదా. అంటే మీ ఇంట్లో ఎవరైనా సీరియళ్ళు బాగా చూస్తూ అలవాటు పడిపోయి ఒరే ఆపరరే ఇంకెన్ని రోజులు ఇంకెన్ని ఎపిసోడ్లు తీస్తావరా అని తిట్టుకుంటూనే బాగా కరెక్ట్ అయ్యి రోజు ఖచ్చితంగా ఆ టైంకి ఆ సీరియల్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు మీతో పాటు ఈ సినిమాకి వస్తే మీరందరూ కలిసి సూపర్గా ఈ సినిమాని ఎంజాయ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఈ సినిమా చూస్తే ఏదో మారిపోతారు, వాళ్ళు సీరియల్ చూస్తూ ఆపేస్తారు, అలాంటి కాన్సెప్ట్లు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమాలో వాళ్ళతో అంటే ఆ సీరియల్ బ్యాచ్తో చూస్తే మీకు కొంచెం బాగా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తూ ఒకరినొకళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ ఈ సినిమాని మీరు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ మూవీ అన్న ఎక్స్పెక్టేషను పెట్టుకోకండి. ఇది ఒక మంచి కాన్సెప్ట్తో కూడుకున్న సినిమా. ఆ కాన్సెప్ట్ని మనకి సీరియస్ టోన్లో కాకుండా ఒక మంచి కామెడీ టింజ్ని పెట్టుకొని ఆ కాన్సెప్ట్ని చాలా డిఫరెంట్ యాంగిల్లో డీల్ చేస్తూ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎలా తీసుకొస్తున్నారు అనేది చాలా క్లాస్గా, చాలా నీట్గా, చాలా క్యూట్గా మన సినిమా బండి సినిమా చూసినప్పుడు మనకి ఎలాంటి ఒక ప్లెజెంట్ నైస్ క్యూట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్తో ఒక సినిమాని చూసామని అన్న ఫీలింగ్ వస్తుందో ఈ సినిమాలో కూడా అలాంటి ఫీలింగ్నే మనకి క్రియేట్ చేస్తూ లాస్ట్లో ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ని డెలివర్ చేసి ఆ మెసేజ్ని హార్డ్ హిట్టింగ్గా ఒకరి మీద పడేల్ మనకు కొట్టినట్టు కాకుండా చాలా నైస్ మెసేజ్ని మనకి డెలివర్ చేసి థియేటర్లోంచి హ్యాపీగా మనల్ని బయటకు పంపించే సినిమా ఈ శుభం అన్నమాట. ఫస్ట్లో ఈ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి మనల్ని అసలు ఈ సీరియల్ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్లేంత వరకు కొంచెం సినిమా స్లోగా స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ మనలో వస్తుంది. అక్కడ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్తో హిలేరియస్ సీన్స్తో ఫస్ట్ హాఫ్ని బాగానే లాక్కొచ్చారనమాట. ఏం జరుగుతుందిరా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకునేటప్పుడు ఒక మంచి ట్యాగ్ లైన్తో ఇంటర్వెల్ని వేశారు. ద ఇంటర్వెల్ ట్యాగ్ లైన్ అండ్ ద కాన్సెప్ట్ రివీల్ ఇన్ ద ఇంటర్వెల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా చూపించి దాన్ని ఇంట్రెస్టింగ్గా ఎపీలింగ్గా ఓహో ఇదా కాన్సెప్ట్, సెకండ్ హాఫ్ని ఎలా డీల్ చేస్తారు అన్న పాయింట్లో సెకండ్ హాఫ్ని స్టార్ట్ చేస్తారు. సెకండ్ హాఫ్ నాకైతే టు బీ ఫ్రాంక్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ వరకు ఈ ప్రాబ్లం ఏంటో మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఇదే ప్రాబ్లంని ఇలా సాగపీక్కుంటూ వెళ్ళిపోతారా ఏంట్రా బాబు సినిమాలో, అసలు ఇప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్కి ఈ సినిమా చేరుకొని అక్కడ యాక్చువల్గా ఒక మంచి కనెక్షన్ ఏదైతే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ నుంచి ఈ సినిమాకి సొల్యూషన్ వీళ్ళు ఏ రేంజ్లో అయితే ఏ ఐడియా అయితే పట్టుకెళ్లారో నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ నేను పిచ్చిగా తరోగా ఎంజాయ్ చేశాను. అక్కడ వచ్చే సీన్స్ కానీ అక్కడ వచ్చే ఐడియాస్ కానీ వచ్చే నైస్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ అండ్ మెయిన్గా వాళ్ళు పెట్టుకున్న ఒక చిన్న కనెక్షన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది, చాలా స్మార్ట్గా ఉంది, సెన్సిబుల్గా ఉంది అండ్ ఆల్సో చాలా హాయిగా ఉంది అని చెప్పొచ్చు. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళు చూపించిన ఆ ప్రెజెంటేషన్ అక్కడ కూడా మనకి కొంచెం టెన్షన్ని బిల్డప్ చేస్తూ ఏం జరుగుతుందిరా అన్న ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసి లాస్ట్లో ఒక మంచి హార్ట్ వార్మింగ్ మెసేజ్, హార్ట్ హిట్టింగ్ కాదు బాబు, హార్ట్ వార్మింగ్ మెసేజ్తో మనల్ని ఈ థియేటర్లోంచి బయటకు పంపిస్తారనమాట. హారర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మరీ హారర్ ఎలిమెంట్ లాగా కాకుండా చాలా నీట్గానే ప్రజెంట్ చేశారు. మనల్ని భయపెట్టేటట్టు కాకుండా ఆ భయంలోంచి కూడా ఒక టింజ్ ఆఫ్ కామెడీని క్రియేట్ చేస్తూ ఆ హారర్ ఎలిమెంట్ ఉంది. ఆ హారర్ ఎలిమెంట్ అని అసలు మనం చెప్పడానికి పెద్ద పాయింట్అవుట్ చేసే సీన్స్ ఏవి లేవు. ఆ సీన్స్ కూడా కొంచెం హిల్లేరియస్గానే ఉన్నాయి. డైలాగ్స్ అండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మనకి ఏదో కామెడీ క్రియేట్ చేయాలి కదా అని డైలాగ్స్ రాసే డైలాగ్స్ కాకుండా ఫ్రీ ఫ్లో డైలాగ్స్తో మెయిన్గా అక్కడ ఉన్న క్యారెక్టర్స్తో వాళ్ళ రియాక్షన్స్తో అక్కడ జరిగే సీన్స్తో మనకి ఈ కామెడీని చాలా క్లాస్గా సినిమా బండి సినిమా చూసినప్పుడు మనకి ఎలా అయితే కామెడీని మనం ఎంజాయ్ చేస్తామో ఇక్కడ కూడా ఆ డైలాగ్ కామెడీని మెయిన్గా ఆ ఎక్స్ప్రెషన్స్ ద్వారా క్యారెక్టర్స్ ద్వారా ఆ నేటివిటీ ద్వారా మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా ఓవరాల్గా ఎక్కువగా ఆలోచించేసుకొని బుర్ర బద్దలు కొట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ హ్యాపీ మూవీ, ఇట్స్ అ వెరీ క్యూట్ మూవీ, స్మాల్ మూవీ. ఈ సినిమాను మనం హ్యాపీగా చూసి ఈ కాన్సెప్ట్ని ఇలాంటి సినిమాలతో మన ముందుకు వస్తున్న ఈ రైటర్ డైరెక్టర్ డువోని అండ్ ఆల్సో ఇలాంటి సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన సమంతాని ఎంకరేజ్ చేయొచ్చు. కాన్సెప్ట్ మనకి ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు అండ్ ఈ సినిమాకి ఆ కాన్సెప్ట్లో ఉన్న సొల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనం
సినిమాని బాగా ఎంజాయ్ చేస్తాం. సమంత గారు ఈ మూవీలో ఉంటారు కొన్ని సీన్స్లో. అసలు ఆవిడ ఈ సినిమాకి ఉండడం పెద్ద ఎసెట్. ఆ సీన్లు పేలిపోయినాయని నేను చెప్పను, కానీ ఇట్ వాస్ వెరీ గుడ్ టు సీ హర్ ఇన్ దట్ రోల్ ఫర్ కపుల్ ఆఫ్ సీన్స్. చాలా బాగుంది ఆమెను అలా చూడటం. అండ్ ఆల్సో షీ ప్లేడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ బికాస్ షీ ఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. కాబట్టి సినిమా చూసిన వాళ్ళు ఈ స్టేట్మెంట్ ని బాగా అర్థం చేసుకుంటారు. అదే మన రాజాబాబు క్యారెక్టర్ పాలు తేనె బంధం అని చెప్పి ఎస్టాబ్లిష్ అయినప్పుడు అజ్జ బాబా ఏంటి మన తరుణ్ వచ్చాడు ఏంటి స్క్రీన్ మీదకి అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది తరుణ్ కాదు, తరుణ్ లాగా ఉండే ఒక వ్యక్తి వచ్చాడని. మీకు కూడా అలాగా అనిపించిందా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఓవరాల్ గా అదనమాట మన శుభం ఆ వెరీ గుడ్ టైటిల్ జస్టిఫికేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మూవీ. ఆ టైటిల్ కూడా బాగా జస్టిఫై చేసుకున్నారు. అండ్ ఆ రోలింగ్ క్రెడిట్ సీన్స్ లో కూడా మనకి బాగా గుండెల మీద టచ్ చేసి మనల్ని థియేటర్ నుంచి బయటికి పంపించారు. ఓవరాల్ గా ఒక హ్యాపీ, నైస్, నీట్, clean, native, cute movie with a nice concept and a very decent and engaging presentation to the nice concept అనేటట్టు ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి చూసిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా థియేటర్ నుంచి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తూ బయటకు వచ్చేస్తారు అనేది ఈజ్ మై ఫీలింగ్ అనమాట. పాలు తేనె బంధం